హలో అండి అందరికీ. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఏంటంటే హెన్న ఎందుకు పెట్టుకుంటాను చెప్పే. వేడి చేసింది బాగా వేడి చేసి హెడ్ఏక్ వచ్చి నెత్తికి పగిలిపోతుంది బాగా. హెన్న పెట్టుకుంటున్నాను నేను నా కూతురండి. ఎందుకంటే మొన్న ఊర్లో వెళ్ళేసి వచ్చాం కదా, దానివల్ల మాకు చాలా హెయిర్ లాస్ అయిపోయింది. అంటే అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ పడక, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి బయట చూపిస్తే మీరు నమ్మరు, ఎండ అంత ఉంది. ఇదిగోండి ఎండ ఇంట్లో ఉంటే ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంది. ఏ ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ పనికొస్తలేదు. ఏసీలో అయితే ఖరాబ్ అయిపోయింది. దాని తోడు ఈ ఎండకి మాది ఏంటంటే ఎదురెండ, ఎండకు తట్టుకోలేకపోతున్నాం అసలు. ఇక హెన్నా స్టార్ట్ పెట్టుకుంటున్నాం అనమాట. మా అమ్మాయి హెన్నా పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం వేడి అన్నది తగ్గిపోతుంది, కొంచెం వెంట్రుకలకు కూడా అది ఉంటుంది. మెంతులు బాగా చల్ల చేస్తే పెట్టుకుంటే. మేము ఏమేమి వేసి కలిపామంటే చెప్పండి మేడం గారు, ఏమేమి వేసి కలిపారో. బీట్రూట్, టీ పౌడర్ అండ్ మెంతులు వేసుకోవాలి. అంటే బీట్రూట్ ఉడకబెట్టి ఆ నీళ్ళతో కలిపింది అనమాట. అందులోనే మెంతులు వేసింది. అదే మెంతులు అట్లా వేసి మా ఇల్లు మీకు ఖాళీ కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది చెప్పనా? కొంచెం లెమన్ వేసి మేము ఖాళీ చేస్తున్నాం కాబట్టి ఖాళీ కనబడుతుంది. లెమన్ వేసి లెమన్ వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు, మీ ఇష్టము. కాకపోతే ఇప్పుడు ఎగ్ 10 రూపీస్, అందుకని వేయలేదు. క్యాప్సూల్ వేసుకోవచ్చు, విటమిన్ ఈ క్యాప్సూల్ అవుట్ ఆఫ్ స్టాక్ మా దగ్గర, అందుకని వేయలేదు. ఏదండి మా అమ్మాయి బౌల్ కలిపాను నేను. ఎంత ఉంది ఇందులో? ఇంకా హాఫ్ ఉంది. నాకు నువ్వు హాఫ్ పెట్టలేదు, 3/4 కలిపినావు. అబద్ధాలు ఆడకదా. ఇప్పుడు నేను హెన్నా పెట్టుకున్నా, వాళ్ళు నీళ్ళు బంద్ చేసిరంటే నా పని అలా కళ్ళలం అయిపోతుంది. ఇంకేంలే. కలర్ చూసారు బాగా వచ్చింది. బెస్ట్. దీనికి ఏదైనా క్యాప్ పెట్టుకోండి. క్యాప్ అంటే ఏదైనా కవర్ తగిలించుకోండి. ఆరిపోయింది అనుకో, కడుక్కునేటప్పుడు కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. అందుకే నేను క్యాప్ పెట్టుకుంటే పచ్చిగా ఉంటుంది, మీకు మంచిగా కలర్ కూడా బాగా వస్తుంది. ఎండాకాలము హెన్నాను మైదాకు ఏదో ఒకటి పెట్టుకోండి. మనం పెట్టుకున్న హెన్న ఏంది, నిప్పూర్ బాగుంటుందండి నిజంగా. కలర్ వస్తుంది, మంచిగా ఉంటుంది, మంచి షైనింగ్ వచ్చి గ్రోత్ కూడా బాగుంటుంది. నేను ఫస్ట్ నుంచి నిప్పూరే పెట్టుకుంటాను. ఎప్పుడో ఒకసారి రంగోలీ పెట్టాను, రంగోలీ బాగుంటుంది, మంచి కలర్. రంగోలీ పెడితే తలస్నానం చేసేటల్లా నెత్తిలోంచి ఎర్ర గారడమే సరిపోయింది నీళ్ళు. అవి టవల్ కూడా రెడ్ అవ్వడం ఇవన్నీ. కానీ నిప్పూరు బాగుంది. అలా నువ్వు ఏం వేయకపోయినా మంచి షైనింగ్ వస్తుంది జుట్టు. సో మీరు ఎవరైనా హెన్న పెట్టాలనుకుంటే నిప్పూరు పెట్టుకోవాలనుకుంటే హెన్న నిప్పూరు పెట్టుకోండి. లేదు అంటే మెంతులు పెట్టుకోండి. మెంతులు మంచి పని చేస్తాయి అసలు. మెంతులు మజ్జిగలో అన్నా పెరుగులో అన్నా నానబెట్టి పెట్టుకోండి. పెరుగైంది, మజ్జిగ అయింది, కొంచెం పల్స మజ్జిగ. లేదు అంటే గట్టి పెరుగులో నానబెట్టి మార్నింగ్ అది మిక్సీ చేసి పెట్టుకోండి. కానీ మెంతులు పెట్టుకోండి, సూపర్గా పెరుగుతాయి ఎంటికలు. దానికి నేను గ్యారంటీ. ఎందుకంటే నేను పెట్టుకున్నాను, నాకు మంచి రిజల్ట్ అనిపించినాయి. కాకపోతే అవి ఏంటంటే నావి సన్నగా పొడుగ్గా పెరగడం వల్ల కట్ చేసిన, మా అమ్మతో కట్ చేపించేసుకున్నాను నేను హెయిర్ అన్నది. కానీ మంచి పెరుగుతాయి మెంతులకు మాత్రం, మంచి రిజల్ట్ ఉంటుంది కదా సోని. ఆనియన్తో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆనియన్ కూడా మీరు మంచిగా తురిమి ఆ రసం తీసి మంచి దూద్తో పెట్టుకున్న దాంతో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ గ్రోత్కి. కాకపోతే ఆ ఆనియన్ వాసన పడాలి, లేకపోతే కొబ్బరి నూనెలో కలిపైనా పెట్టుకోవచ్చు. అదిగోండి మా అమ్మాయికి నేను ఎక్కువ శాతము కొబ్బరి నూనెలోనే కలుపుతాను. హెన్న ఈ మధ్యలో పెడుతున్నా ఆమెకి ఒక 2 times అంతే. అంతకుముందు ఆమెకు అవన్నీ ఏం అలవట్లేదు. కొంచెం అంటే మామూలు హెయిర్ ప్యాక్ ఎట్లా అంటే మందారం ఆకు, యాప్ పెట్టేదాన్ని, యాప్ ఆకు ఇవి ఉండేవి. ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం కూల్నెస్కి హెన్న పెట్టి. యాప్ ఆకు దేనికి మంచిది అంటే చుండుకి,
డాండ్రఫ్కి మంచిది. మనకి ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి నెత్తిలో, దానికి మంచిది, అన్నిటికీ మంచిది. మెంతులు ఏమో నెత్తికి చలవ, ఆనియన్ ఏమో హెయిర్ గ్రోత్కి రూట్స్ స్కాల్ప్ గ్రోత్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. సో ఇదన్నమాట మా హెన్నా ముచ్చట్లు కదా. ఎగ్ వైట్ ఏమో జుట్టుకి స్మూత్ మెత్తగా వస్తుంది. కానీ ఎగ్ వేయలేదండి బాబాయ్, పోలాడు రేటు 10 రూపాయలు గుడ్డు. ఎందుకని ఎగ్ వేయకుండా నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ కూడా 10 రూపాయలే. ఏ రాయి అయితే కొట్టుకోవడానికి అన్నట్టు. అది నాకు ఎగ్ వాసన వాడదు అంతే. ఎగ్ వైట్ వేసుకుంటే, ఎగ్ తీసుకుంటే ఆ వైట్ హెన్నాలో వేసుకోవచ్చు, ఏమో ఆమ్లెట్ వేసుకోవచ్చు ఒకప్పుడు. సో మీరు కూడా ఒకసారి కంపల్సరీ సమ్మర్లో హెన్నా పెట్టుకోండి, నెత్తి కూల్గా ఉంటుంది. కట్ చేసేసి నాది కట్ చేసిన తర్వాత మా అమ్మ చేతిని కట్ చేస్తే మంచి మందంగా పెరుగుతుంది. మీరు ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అమాస ముందు కట్ చేసుకోండి, జుట్టు బాగా పెరిగిద్ది అని అంటారు. నాకు అంత తెలీదు అంటారు. ఏదైనా అమాస ముందు ఏది చేసినా మంచి గ్రోత్ ఉంటుంది అంటారు కదా, అందుకనే జుట్టు పెరుగుతుంది. నా కూతురికి కట్ చేస్తున్న కొద్ది పెరుగుతూనే ఉంటుంది, నాకే పెరగాలంటే చాలా కష్టం, చాలా లేట్. కానీ ఈసారి పెరిగింది, కానీ సన్నగా పెరగడం వల్ల కట్ చేసి సన్నగా వచ్చింది. ఈకలతో ఒకలాగా ఉన్నాయని మా అమ్మతో కట్ చేపించేసిన. మందంగా ఉన్నా కొంచెం ఉన్నా సరిపోతుంది. ఎందుకు పిచ్చి జుట్టు చూసి సన్నగా ఎంత పొడుగు. సో సమ్మర్లో మీరు కంపల్సరీ హెన్నా పెట్టుకోండి. హెడ్ ఎక్ ఏదన్నా ఉన్నా తగ్గిపోతుంది అన్నిటికీ. ఆ జుట్టు చూడడానికి చూసారు ఎంత కష్టపడుతుందో, ఆ జుట్టు చూపించడానికి. పిచ్చిదండి, పిచ్చిది మా అమ్మాయి. సో థ్యాంక్ యూ చెప్పేసి ఏదైనా క్యాబ్ తీసుకురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొకసారి కలుసుకున్నాను. ఈసారి హెన్న కలిపేటప్పుడు వీడియో తీద్దాం, మనం ఏమేమి వేసి కలుపుకుంటాము. ఓకేనా? మస్తున్నావులే కానీ. బాయ్.